అందరికీ నమస్తే. ఏడాదికి 80 లక్షల జీతం అంట. అమ్మర కొడుక, ఏడాదికి 80 లక్షల జీతంలో కొలువు. ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగం సుత్త. రహస్య వివాహం, మానసిక కుంగుబాటు. ఇద్దరి మృతదేహాలను ఒకే అంబులెన్స్లో తీసుకువెళ్ళడంపై బంధువుల అభ్యంతకరం. ఇక చచ్చిపోయినాక ఒక అంబులెన్స్లో కొనబోతే ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. కానీ ఉంటుందిలే, కొంతమంది కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి, అన్ని రకాల పిచ్చిలు ఉంటాయి. తెలంగాణ టెక్కీ జంట బలన్మరణంతో బాధాకరమైన విషయాలు ఎన్నో. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బాల్య స్నేహితులు, మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఇద్దరు తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కొన్నేళ్లుగా గుట్టిగానే ఉంచారు. తాజాగా బెంగళూరులో కలిసే ఉంటూ బలన్మరణానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణకు చెందిన భానుచందర్ రెడ్డి, షజియా సిరాజ్ల కథ. ఏఐ ప్రభావంతో కొలువుకోవడంతో పాటు తల్లి మనతో మాట్లాడడం లేదన్న బాధతో భానుచందర్ రెడ్డి మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన అమెరికాలో ఏడాదికి 80 లక్షల వేతనంతో ఉద్యోగం చేసేవారు. ఏఐ ప్రభావంతో ఆయన పనిచేసే కంపెనీలో లేఆఫ్లు ప్రకటించింది. మరో ఉద్యోగం కోసం అమెరికాతో పాటు కెనడాలో తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన భారత్కు తిరిగి వచ్చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న షాజియా భానుచందర్ కోసం బెంగళూరు వెళ్ళారు. కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. కానీ భానుచందర్ మాత్రం తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉరేసుకొని బలమరణానికి పాల్పడ్డాడు. అది చూసి షాక్ అయిన షాజియా కూడా 17వ అంతస్తు పై నుంచి దుంకి ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట విషాదంతో మరో విషాదం ఏంటంటే, పోస్ట్మార్టం తర్వాత వాళ్ళిద్దరి మృతదేహాన్ని ఒకే అంబులెన్స్ పైన తీసుకెళ్తుంటే బంధువులు అడ్డు చెప్పడం. ఆ సమయంలో అక్కడున్న వారు బతుకున్నప్పుడు ఎలాగూ ఇద్దరు స్వేచ్ఛగా కలిసి బతకలేకపోయారు. కనీసం చచ్చేటప్పుడైనా కానీ వాళ్ళని ఒక్కడిగా తీసుకుపోదామని ఏదో ఒప్పించి కొనబోయి అయితే సావైతే చేసిరంట. చూడురి, ఏఐ వచ్చినాక 80 లక్షల జీతం పోయి ఏఐ పుణ్యమాట పోయిందని ఉత్తపుణ్యానికి బలమరణానికి పాల్పడ్డారు, చచ్చిపోయారు. నేను అంటున్నా, ఇప్పుడు ఫస్ట్ టైప్ మిషన్ ఉండే, టైప్ మిషన్ కొడతాప్పుడు ఏమొచ్చింది? అబ్బా టైప్ మిషన్ కొడితే అబ్బా మస్తు ఫాస్ట్ కొడుతుర్రా నాయన టైపిస్టులు అని అనుకునేది. ఆ టైప్ తర్వాత ఏమొచ్చింది? కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వస్తేప్పుడు ఏం చేసిరు? కంప్యూటర్ వస్తే టైపిస్టుల పని మొత్తం అయిపోతట్టుంది, ఉపాధి పోతుందేమో అని అనుకున్నారు. కంప్యూటర్ వచ్చినాక ప్రపంచం మొత్తం కంప్యూటర్కి అంకితం అయిపోయింది కదా. అంటే అప్డేట్ అయినట్టు కదా లెక్క. మనం మార్చుకొని అప్డేట్ అయినాక కంప్యూటర్ కాలంలో నడుస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏదైనా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, కొంతమందికి కొద్దింత ఉపాధి తగ్గింది. మీరు కూడా ఏఐ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఏఐ నేర్చుకునే ప్రయత్నం చేసి జీవితాన్ని ఎట్ట ముందరికి వెళ్ళాలని ఆలోచించాలి. కానీ అది వచ్చి మా ఉద్యోగం పోయింది, మమ్మల్ని నాగం చేసింది, మేము బతకడం కష్టమవుతుంది అని గిట్నే అనుకుంటే రేపన్నాడు ఇంకో ఏదైనా వస్తుంది. ఇక గిట్నే అనుకుంటే ప్రపంచం ఏమైనా ఉంటుండొచ్చునా? ఏదైనా కానీ గెలిచి తీరాలి. కానీ సచ్చి సాధించేది ఏమి లేదు. బతికుండి ఏఐకి అంటే తాతని నేను చేసి చూపిస్తానే ఉపాయం చేయాలి. కానీ ఏఐకి ఓడిపోయి చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పురి? చదువుకున్నోళ్ళే కదా. అది ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం, ఇంకోటి కాబట్టి ఇంకోటి, ఏదో రకంగా బత్తనే ఉండాలి. సత్యాంత వరకు బత్తనే ఉండాలి. కానీ భూతపుణ్యానికి దానివల్ల ఇదైంది, దీనివల్ల అదైందంటే భూమి పుట్టిన కాల నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల పరిమాణాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ఒకటి వస్తూనే ఉన్నాయి, ఒకటి పోతూనే ఉన్నది. ఇదివరకు ఏమన్నారు? జేసీబీ తయారు చేస్తే అప్పుడు జేసీబీ వచ్చానంటే 100 మంది ఒకటే చేస్తుందంట. జేసీబీలు వస్తూనే ఉన్నాయి, పనులు చేస్తూనే ఉన్నారు. ఏ పని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉండాలి. అప్డేట్ కాకుంటే ఎటపాడైతే చెప్పురి. 80 లక్షలు కాదు, అవసరం అయితే రేపన్నాడు 8 కోట్ల కొలువు కూడా దొరుకుతున్నది ఇతనికి. కాకపోతే ఎప్పుడు బతుకుంటేనే, చచ్చిపోతే ఏం దొరికి పాడవుతుంది? చచ్చి సాధించేది ఏమి లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఆత్మహత్య అనేది మహాపాపం. కలిసి బతికే ఉపాయం చేయాలి, లేకుంటే ఇంకేమైనా పని చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇంకెన్నో రకాల పని చేసుకుంటారు వీళ్ళు. 80 లక్షల ఉద్యోగం సంపాదించారంటే మహా తెలివికల్లోళ్ళు, మంచిగా చదువుకున్నోళ్ళే కదా. కాకపోతే ఇంకో 10 లక్షల రూపాయలు తగ్గుతుండొచ్చు. లేదు 80,000 కాడికైనా బతకొచ్చు. 80,000 కాదు, 8,000 రూపాయల జీతం చేస్తాడు కూడా బతుండి భూమి మీద. బతలేదా? మరి 8,000 రూపాయల జీతం చేస్తాడు బతకంగా ఈ 80,000, 8 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయల జీతం ఉన్నోళ్ళు ఏమక్కరేస్తారు అన్నట్టు. మరి అంటే పిరికితనం. మేము బతకలేమేమో. ఎందుకు బతకరు? బరాబర్గా బతారు. ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం. కానీ ఆత్మహత్య చేసుకునే ఉపాయం చేయకూరి, బతికి సాధించే ఉపాయం చేయరి.